అది ఫస్ట్లో కాకుండా సెకండ్లోనే వస్తుందని నేను చాలా బాధపడేవాడిని. అలాగే మాస్టర్లోనే టీచర్లోనే మరి వాళ్ళ ఇంటికాడ పిల్లలు కూడా చెప్పుకుంటా మన మండలంలో ఫస్ట్ మార్కు తెచ్చారంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఈ ఏడాది అంటే 600 దగ్గర తెస్తామండి ఈ పెద్దల సహకారం ఉంటేనే అన్నారు. వాళ్ళకి ఏం కావాల్సిందో మేము చేసి పెడతా ఉన్నాం. మరి ఈ ఏడాది మటుకు హెచ్ఎం గారు మరి మా గురువు గారైనా ఇక్కడ మేము చదువుకోలేదు కానీ అందరూ సార్ ఎప్పుడు ఇక్కడే ఉన్నారో మరి ఆయన ఇక్కడ మా శ్రీరంపట్నానికి ఎప్పుడు కోరుకున్న వల్ల తాకుంటే శ్రీరంపట్నం జడ్జి తీసుకెళ్ళి మరి మోడల్ స్కూల్గా నాగసాని గారు చెప్పారు కాబట్టి చేసి పెట్టి మరి చాలా ఆ కంపౌండ్ గారు అడిగాం బొడ్డి వెంకటేశ్వర చౌదరి గారిని. మరి అయినా చేసినా చేయకపోయినా పంచాయతీలో మన గ్రామం కొంత ఇచ్చన్నా గ్రామ పెద్దలందరూ పెట్టి కూర్చోబెట్టి కంపౌండర్ లేకపోతే కుర్రోలు చాలా బీభత్సంగా నైట్ టైంలో పేకాట మరి మందు తాగుడి ఎంతమంది ఏది చెప్పినా కానీ ఆగుతలేదు. ఒకవేళ తల్లిదండ్రులు వచ్చి ఏడా స్కూల్లో దేవాలయంలో ఉన్న స్కూల్లో అలాగే మీరు ఆ పని చేయడం ఏంటంటే మా ఇష్టం మా స్కూలు అని అంటున్నారు తప్ప కనీసం మన ఊరు మన కూడా అని వాళ్ళు ఎప్పుడు కూడా ఎత్తుకుంటుంది. మరి ఆ వంటసాగుల్లో మన జడ్బిడిసి అవతారం గారు ఉన్నప్పుడు టైంలో కట్టారు. ఆ పదవి శుభ్రంగా ఎరగొడారు. అయినా భయం ఉంటుంది. 2-3 సార్లు పోలీస్ కేసు పెట్టాం, తీసుకెళ్ళాం, వచ్చాం. అని చేత మిమ్మల్ని అందరినీ పేరెంట్స్ని దయచేసి మిమ్మల్ని అందరినీ ఎంత రమ్మన్నా అంటే మన స్కూల్లో చదువుకొని మా అబ్బాయి కూడా అమరికి వెళ్ళాడు. ఇవాళ ఫస్ట్ మార్కు సెకండ్ వచ్చిన వాళ్ళకి మేము అందరం కలిసి తలకో సాయం చేయాలని ఒక పువ్వులన్నీ వెళ్తే పూలదండ వద్దని చేసాం. కాబట్టి మరి పిల్లలు 10th క్లాస్ పిల్లలోనే 9th అవనే మరి వీళ్ళందరూ కలిసి రేపు వచ్చి మళ్ళీ పరీక్షలో 599 మార్కులు తెస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. మరి పేరెంట్స్ని కూడా వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మాయి ఏడుతుంది నేను అంటునుకుంటున్నాను అని చల్లవటం కానీ లేకపోతే టీవీ చూడటం కానీ రోజుకో గంట అది కూడా చూడకపోతే టీవీ బదులు పెడతారు, వాళ్ళు చల్ల బదులు పెడతారు. అని చేత తల్లిదండ్రులు కూడా మాస్టర్లు అంటే మనకు వచ్చిన టీచర్లు కానీ మాస్టర్లు కానీ ఇప్పటికే పోయిన చాల్లో కానీ ఇప్పుడు కానీ అసలు ఏ స్కూల్లో కూడా చెప్పుంటారు. అంత అందంగా చెప్తున్నారు. వారానికి 2 సార్లు మన పిల్లలకి అసలు ఏం పెడుతున్నారు ఏంటి ఇవాళ వచ్చాం గుడ్లు తేడా వచ్చినాయి. ఆ పిల్లలు ఏంటంటే చెప్పరు. అది చెప్పకపోతే ఏమవుతా ఉండాలో మనకి ఇబ్బంది. అది ఒకసారి చెప్తారు పెద్దలకు వచ్చి ఆ దగ్గరికి వచ్చి నాడు అలవాటు చేసి వెళ్ళిపోతాం. అలా కాకుండా మీకు కూడా హక్కు ఉంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మరి మోడీ గారు కూడా మ్యాథ్స్నే విద్యార్థులతో శుభ్రంగా వారం కూడా ఇక్కడే ఉండి ఇంటికాని బాక్సులు తెచ్చుకోవద్దని మరి ఆ నిబంధన కూడా పెట్టారు. వాళ్ళకు కూడా మన పిల్లలకి పెట్టే భోజనం వాళ్ళు కూడా తింటే చక్కగా ఇలా వండుతున్నారు అన్నది కూడా కొంత అర్థం అవుతుందని అంటే మరి లోకేష్ బాబు గారు అంతా తీసుకున్నారంటే మన పిల్లల గురించి అయినా ఎవరో తీసుకోరు. సీఎం అయిన తర్వాత సీఎం అంటే లోకేష్ బాబు గారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు, మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మనందరికీ ఏంటంటే కూటమిలో ఉన్నాం కాబట్టి ఆ మహానుభావులు కూడా అన్ని రకాలు చేసి పెడుతున్నారు. మన నాగేశ్వరరావు గారు అన్నయ్య మార్కెట్ సైడ్ మీద అయ్యారు కాబట్టి ఆయన జడ్పీటీ స్థాయిలో ఈ స్కూల్ తెచ్చి ఇంత గ్రౌండ్గా పెట్టాం. మళ్ళీ మార్కెట్ సైడ్ మీద మనం అనుకుంటే ఆ కంపౌండర్లు కట్టి పిల్లలకి మనం చేసి పెడతారని మీ అందరి తరఫున మాట్లాడుతున్నాను. పెద్దలు, టీచర్లు, మరి మన మామూలు మన జనం మన గ్రామస్తులు అందరూ కలిసి పేరెంట్స్ అందరూ కలిసి అంటే మీరు ఎందుకు కడతాయంటే ఆ కంపౌండ్ వాళ్ళు ఏంది ఎప్పుడైనా చెరువు చాలా లోతైన చెరువు. ఒక మాస్టర్ పచ్చంగా అక్కడ కాపలా ఏ పక్క నుంచి ఎలా వెళ్ళిపోతారో ఏంటని. అంచేత మీరు కూడా దయచేసి మా పెద్దలు కూడా మీరు పూనుకుంటే ఆ కంపౌండ్ వాళ్ళు అయిపోతే 10 టన్నులు ఊసంగా మనకి ఎక్కడ ఆ ఫోన్ సేవలు ఆ గదిలో ఆ గది ఖాళీగా ఉంటుంది. అది చెయ్యకపోతే దానికి ఎప్పటికైనా ఆర్డర్ వచ్చిందనుకో చెయ్యొచ్చు. మా ఎంజీ గారు ఏమన్నా ఓడేస్తామంటే
అబ్బాబ్బా అది వాడగలదండి, పోయిన చాలేదు, అది ఇప్పుడు కొత్తగా తెస్తాం అన్నారు. అది బట్టి కంపల్సరీ ఏంటంటే పిల్లలు లేట్ అయిపోతుంది కాబట్టి మరి వచ్చిన కస్టమర్ అందరికీ పెద్దగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరెంట్స్ అందరికీ కలిసి నా కృతజ్ఞతలు ఎప్పుడు సేవ